ఆంధ్రప్రదేశ్లో తిరుమల తర్వాత అన్నవరం క్షేత్రం విశేషమైన ప్రసిద్ధిని ఆర్జించింది. ఈ క్షేత్రంలో హరిహర హిరణ్యాత్మక పరమేశ్వర స్వరూప ఆధ్యాత్మిక మహాలక్ష్మి సమేత శ్రీ వీరవేంద్ర సత్యనారాయణ స్వామి వారు కొలువు ఉన్నారు. ఇక్కడ విష్ణుమూర్తి పరమశివుడు అమ్మవారు ఒకే వేదిక మీద విరాజులను మనం అరుగుగా చూస్తాం. అన్ని క్షేత్రాల్లోనూ దొరికే విషయం కాదు. మత సామరస్యానికి సంకేతంగా శివభక్తులు, విష్ణు భక్తులు, దేవీ భక్తులు అందరూ కూడా కొలుచుకుంటుంది క్షేత్రం శ్రీ వీరవేంద్ర సత్యనారాయణ స్వామి వారి క్షేత్రం. సత్యనారాయణం దేవం వందేహం కామవం ప్రభం వీరయ విషయం విశ్వం ఏవ భక్తులు నమో నమః అని మనం మతం చేసేటప్పుడు స్వామి వారిని ప్రార్థిస్తూ ఉంటాం. ఈ సమస్తమైనటువంటి ప్రపంచము ఆయన లీలామాత్రం చేత విస్తరింపబడింది. ఆ భగవంతుడు శ్రీమన్నారాయణమూర్తి అవతారం సత్యదేవుడు సత్యనారాయణమూర్తి వీరవేంద్ర సత్యనారాయణ స్వామి వారు అనే దేవుడితో విరాజిల్లుతున్నటువంటి ఈ క్షేత్రం చాలా విశిష్టతని సంపాదించుకున్న క్షేత్రం. ఈ దేవస్థానంలో కూడా యంత్రానికి ఆ యంత్రాలయంలో ఒక భక్తుల గణపతి, మరొక భక్తుల సూర్యనారాయణమూర్తి, మరొక భక్తుల అమ్మవారు, ఇంకొక మూల పరశువుడు, 4 దిక్కుల్లో ఉంటూ మధ్యలో సూర్యనారాయణమూర్తి యొక్క మహావేదిక నారాయణ యంత్రం ఉంది. పంచాయతీ పూజా పద్ధతిలో గణపతి యొక్క అనుగ్రహం, సూర్యనారాయణమూర్తి వారి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క బాలకృష్ణ యొక్క అనుగ్రహం, పరశువుడు యొక్క అనుగ్రహం, విశేషంగా ప్రధాన దేవతలు శ్రీ సత్యదేవుల యొక్క అనుగ్రహం కూడా మనకు ఈ దేవస్థానంలో లభిస్తుంది. ఏ పనిలోనూ విఘ్నాలు లేకుండా ఉండి ఆ మహాగణపతులను అనుగ్రహిస్తారు. అటువంటి గణపతి ప్రార్థన, వైదిక మంత్రాలతో గణపతి పూజ పూర్తయింది. దేశశుద్ధి, స్థలశుద్ధి, కాలశుద్ధి,
దీనిలో ఉపయోగించే పాత్రల శుద్ధి కోసం పుణ్యాహవాచనం కూడా జరగడం జరుగుతుంది. తర్వాత కార్యక్రమం పుణ్యాహవాచనం మన శతావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ కోట సందీప్ శర్మ గారు వ్యాఖ్యానంలో రెండవ వ్యాఖ్యాతగా ఇచ్చేశారు. వారి మాటల్లో కూడా మనం విందాం. ఇది ఈ మంత్రాలకి తెలుగులో అర్థం ఏంటి అంటే మీరు అందరూ ఈ రోజు పుణ్యమైన దివసము, చాలా గొప్ప రోజు, సుదినమ్మంటమ్మ ఇది పుణ్యం అవుతుంది కాక అని మీరు అందరూ అనండి. ఆ వేద పండితులు అందరూ ఇది పుణ్యాహం అని అంటే ఇది పవిత్రమైన రోజు అవుతుంది. దీనిలో ఇక్కడ ఉపయోగించేటువంటి వస్తువులన్నీ చాలా పవిత్రతని చేసుకుని సమకూర్చుకొని పూజకి కళ్యాణోత్సవంలో పాల్పంచుకోవడానికి యోగ్యములు కావాలి. ఈ దేశం మనం ఉన్న చోటు ఇప్పుడున్న సమయం ఇవన్నీ కూడా పవిత్రం కావాలి అని పుణ్యాహవాచనానికి సంకల్పం చేస్తూ ఇక్కడ ఉండే పండితులందరికీ మీరు మీ ఆసనాలు సమకూర్చాము, మీరు చక్కగా ఇక్కడ సుఖంగా కూర్చోండి అని అడుగుతున్నారు. వారి పండితులందరూ మాకు సుఖంగా ఆచరణలో మీ కార్యక్రమంలో మేము భాగంగా జరుగుతాం, మీ అందరికీ కూడా మా సహకారం ఉంటుంది అని పండితులు సమాధానం చెప్తారు. అక్కడ పుణ్యాహవాచనం 3 కలశలు పెడతారు. దానిలో ఆ కలశలలో వరుణదేవుని ఇంద్రుని 10 మంది ఆవాహన చేస్తారు. ఆ జలములు అన్నీ కూడా పవిత్రం అవుతాయి. ఆ జలాలతో ప్రోక్షించిన పదార్థాలన్నీ దేవపూజకి యోగ్యములు అవుతాయి. ఫల శుద్ధి కలుగుతుంది, పాత్ర శుద్ధి కలుగుతుంది. దానికోసం ఆ 3 కలశలలో ఆవాహన చేసి దేవతలందరినీ మంత్రాలతో ప్రార్థన కలుగుతుంది. శ్రీరామ్ భగవాన్ నారాయణ, శ్రీరామ్ భగవాన్ స్వామి మహాశయన, ఈ పుణ్యాహవాసన కాలంలో మనం కోరికలన్నీ సత్యములు కావాలి, సఫలములు కావాలి, మా కోరికలన్నీ తీరాలి అనేటువంటిది వైదిక మంత్రాలతో ప్రార్థన చేస్తున్నాం. వేద పండితులు ఆ మంత్రోచ్చారణం వల్ల ఆ శక్తిని మనకందరికీ సమకూర్చి పెడతారు. వేదం యొక్క గొప్పతనం అది. ఒక రాయుని దేవతగా మార్చాలన్నా, ఒక కొయ్యను దేవతగా మార్చాలన్నా వేదానికే ఆ శక్తి ఉంది. వేద మంత్రాలతో బ్రాహ్మణోత్తములైన వారు ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహిస్తే అప్పుడు దైవ శక్తి ఆలోచిస్తుంది. అప్పుడు ఆ దేవతామూర్తి యొక్క పూజల వల్ల భక్తులందరూ కోరికల్ని తీర్చుకుంటారు. చాలా విశేషమైనటువంటి కార్యక్రమం అండి. మనం మామూలుగా మన భక్తులందరూ కార్యక్రమాలు చేస్తే నేను వృద్ధి కావాలి, నాకందరికీ సమస్యకరమైన శ్రేయస్సులు కలగాలని మీ ఆశీర్వచనం కోరుతున్నాను, మీరందరూ మమ్మల్ని అనుగ్రహించండి అని దంపతులుగా ఉండేవాళ్ళు పూజలు చేసేటువంటి యజమానులు భక్తులు కోరుతారు. ఇక సాక్షాత్తు జగన్నాథుడైన బ్రహ్మాండాయుడైనటువంటి స్వామివారే యజమాని. ఆయనే వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని కోరుతున్నారంటే వేదం యొక్క గొప్పతనం ఎంతలోనే ఆశీర్వచనం అపేక్షమానాయ, మీ ఆశీర్వచనం నేను కోరుకుంటున్నాను అని స్వామివారే అంటున్నారు. అంటే జగత్ రక్షకుడైన స్వామి కూడా వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని కోరుకున్నారు. అయితే వేదం యొక్క గొప్పతనం సకల వైదిక ధర్మం, సనాతన ధర్మం అంతా వేదం మూలంగా ఉంది కనుక ఆ వేదానికి ఇచ్చేటువంటి గౌరవాన్ని వేదాన్ని గౌరవిస్తున్నారు.
శారీరకమైన పరిశుభ్రత, శరీరం పరిశుభ్రంగా ఉండాలి, మన వాక్కు పరిశుభ్రంగా ఉండాలి, మన మనస్సు పరిశుభ్రంగా ఉండాలి. అలా త్రికరణ శుద్ధిగా మనం భగవంతుడిని ప్రార్థిస్తే అది సక్రమంగా మన శరీరానికి మన మనస్సు పవిత్రంగా లేకపోయినా, మన శారీరకంగా మనస్సు లేకపోయినా, మన మాట పరిశుభ్రంగా లేకపోయినా భగవంతుడి అనుగ్రహం మనకి దాని దక్కడం కష్టం. అందుచేత ఈ పుణ్యాహవాచన కార్యక్రమంలో సకల విధమైనటువంటి పవిత్రతలు మనకి సమకూరాలని భగవంతుడిని ప్రార్థించడం జరుగుతుంది. ఎటువంటి భయము లేకుండా సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాల్లో 2 ఘట్టాలు, ఒకటి విఘ్నేశ్వర పూజ పూర్తయింది, రెండవది పుణ్యాహవాచన ఘట్టం పూర్తవుతుంది. దీని తర్వాత క్రమక్రమంగా రక్షాబంధనాలు మా నుండి కలిసి జరుగుతూ ఉంటాయి. మన కార్యక్రమం జరుగుతూ ఉంటే దాని విశేషాలు మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు సందీప్ శర్మ గారి వార్తలు మనం విన్నాం. అనుహవం పరిహవం పరిహారం పరిశ్రమం దుస్వప్నం దుర్విధంగతిరజ్యోతిషామ్యహం అదోహం పరిహోలం విదురేరసగుణం జగచ్చ సుదమశ్నయా తత్రిరజ్యోతిషామ్యహం ఆరాత్తే అఖిలస్వానాత్వరసురస్తుతే మా అమ్మాయికి పెళ్ళవాలి, ఎక్కడ పెళ్లి కొడుకున్నారు పెట్టుకోవడం అనేది మనకి లోకంలో చూస్తూ ఉంటారు. కానీ ఈ శాస్త్ర సంప్రదాయం ప్రకారం వరుడు కన్యాదాత యొక్క ఇంటికి వెళ్ళమని 4 వేద పండితులను పంపించి, మీరు అందరూ వాళ్ళ గుణగణాలు తెలిసిన వారు, మాకు యోగ్యమైనటువంటి గుణవంతురాలు క్షీరవంతురాలు అయినటువంటి అమ్మాయిని చూసి కన్యాదాతను తీసుకొచ్చి ఆ పెళ్లికి సంబంధాన్ని కొనసాగుతుండగా ఆ పండితులు ఆ 4 పండితుల్ని ప్రార్థించి 2 సాంబాలు మీరు వెళ్ళి తీసుకెళ్తాం. వాళ్ళు కన్యాదాత యొక్క గృహానికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలన్నీ చూసి మీరు కులవంశాలు, వాళ్ళ వంశం, ఆ పిల్లల యొక్క యోగశీలాదులు అన్ని వాటి చేసి స్వామివారి దగ్గరకు వచ్చి మన ఊళ్ళో అమ్మాయి ఉన్నప్పుడు ఆ అమ్మాయి మీరు అన్ని విధాలా చదివింది, ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి మీరు ఇష్టపడండి, ఆ కన్యాదాత మీరు అమ్మాయిని ఇష్టామంటున్నారు. స్వామివారిని వివాహం చేసుకోవడానికి అమ్మవారి సిద్ధంగా ఉన్నారు. ఇది గౌరీ పూజలు చేస్తూ ఉన్నారు. ఆ తల్లి ఎటువంటి తల్లి? హరికింపట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధంతు పెళ్లిక్క చంద్రులతో పుట్టుడు భారతీయుడు కరునాడు పూగోని తామరలందు ముద్దరాలు జగములు మంచు ఇల్లాలు భాసురములు వాపు తల్లి శ్రీ నిత్య కళ్యాణములు. లోక కళ్యాణకారకమైనటువంటి లక్ష్మీనారాయణ కళ్యాణం జరుగుతోంది ఇక్కడ. శ్రీమద్ అనంతలక్ష్మీ సత్యవతీదేవి అలాగే శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వాళ్ళ కళ్యాణ మహోత్సవంలో మనం ఇప్పుడే అమ్మవారు గౌరీ పూజలు చేసినటువంటి ఘట్టాన్ని ఇక్కడ కల్పిస్తూ ఉన్నాం. ఆ అమ్మవారి యొక్క మహాత్మ్యం ఏమిటి? హరికిని పట్టపుదేవి, అదిగో ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క పట్టపుదేవి అయినటువంటి లక్ష్మీ స్వామివారి యొక్క ప్రవరలు, అమ్మవారి యొక్క స్వామివారి యొక్క ప్రవరలు. అమ్మవారు శివసుందరవారు పంచారశయ ప్రవరాన్ని అంటే మన గోత్రాల్లో 5 ఋషులు 7 ఋషులు కూడా ఉంటారు.
తర్వాత యజ్ఞోపవేతం మనకి భక్తులందరికీ కూడా చూపిస్తారు. తర్వాత స్వామి నెలలో అలంకరిస్తారు. మన సంప్రదాయంలో అధికారం కలిగిన వాళ్ళకి ఉపనయనం అయిన తర్వాత శిఖాయజ్ఞోపవేతాలు ఉంటాయి. ఆ యజ్ఞోపవేతం ఎంజేని సమస్త శుభకార్యాలు చేయడానికి అన్ని పనులు చేయడానికి చేయడానికి అధికారం తీసుకొస్తుంది, కర్మాచరణానికి అధికారం తీసుకొస్తుంది. వీటికి వ్యమనీతి ఎక్కరోజు నదస్తు బ్రహ్మ శాస్త్రం శిఖాయజ్ఞోపవేతాలు లేకుండా అలాంటి అధికార సంపన్నులు ఏ పని చేసినా చేసేది కాదు. అంతేగా యజ్ఞోపవేతానికి అంత గొప్పతనం ఉంది. అటువంటి యజ్ఞోపవేత కారణం అంటే స్వామి వారు ఒక గృహస్థ అవుతున్నాడు. గృహస్థాశ్రమం మనకు 4 ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచర్యం, వానప్రస్థం, వానప్రస్థం, యజ్ఞాశ్రమం. మీ అందరూ కూడా నమస్కారం చేసి స్వామివారికి ఒకసారి నమస్కారం చేసుకుని ఆ యజ్ఞోపవేతాన్ని దర్శించుకుని ధరించాలి. శ్రీమతే సత్యదేవాయ నమః. ఇంతవరకు కన్యాదానం గురించిన విశేషాలు మనం విన్నాం. ఒక కన్యాదానం చేస్తే అటు పంచరాలు ఇటు పంచరాలు తనతో కలిపి 21 తరాలు ధరిస్తారు. అలాగే మనం మినపగింజలతో కానీ చెరువులతో కానీ ఎవరితో కానీ ఒక పెద్ద
కన్యాదానం మనస్సంకల్పదక్షిణాం శోభనోజిత సుకర్ములు గౌరవగార్య దైవత శిఖామణి కన్యకధార గోచరాకల్ప విశాల కీర్తికి జగజ్జన సంస్తవనీయమూర్తికి జగజ్జన సంస్తవనీయమూర్తి ఎలా లోకాలు కూడా ఏ శ్రీమన్నారాయణమూర్తిని కీర్తిస్తూ ఉంటాయో అటువంటి శ్రీమన్నారాయణమూర్తికి కన్యకలు దాపోసి కన్యాదానం చేసి ఆ వరపూజ చేసి ఇప్పుడే మనకు రామస్వామి వారు సాయిత్రి ఉండగా జరిగిన వాళ్ళను అనేటువంటి కీర్తనని వారు అక్కడ చేశారు. ఆ విధంగా కలిసిన సమాధులైన శ్రీమన్నారాయణమూర్తి శ్రీ వెంకట సత్యనారాయణ స్వామి వారిని పాదాలు కడిగి కన్యకలు దారపోసి కన్యాదానం చేసినటువంటి ఘట్టాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం. అలాగే పరమాధిపతి అఖిలం మధురం అని చెప్పినట్లుగా శ్రీమన్నారాయణమూర్తి యొక్క కళ్యాణ ఘట్టంలో ప్రతి ఘట్టంలో కూడా అది మధురమే కలనీఫల నైవేద్యం కూడా చూపిస్తూ ఉన్నారు. అందుకని మనందరం కూడా భక్తులైనటువంటి మనందరం కూడా స్వామివారి దివ్య కళ్యాణోత్సవాన్ని దర్శించుకుంటూ శుద్ధ మనస్కులమై ఆ మధురత్వాన్ని ఆ అమృతత్వాన్ని మన మనస్సులలో కూడా నింపుకొని స్వామివారి కళ్యాణోత్సవాన్ని మనం తిలకిస్తూ ఉండాలి. బ్రహ్మాండ నాయక శ్రీమద్ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి మామగారైనటువంటి భృగుశర్మ గారి దంపతులు సత్యనారాయణ స్వామి వారికి అమ్మవారికి సమర్పణ పట్టు మధుపరక ద్వయం. అలాగే ఈరోజు దివ్య కళ్యాణోత్సవంగా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అనుభవించిన ధర్మకర్తలు సూర్య గోపాలహింలో జమీందారు వారి దంపతులు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్త్రములు. అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి మరియు స్పెషల్ కేర్ డిప్యూటీ కలెక్టర్ వారు శ్రీ వేద సుబ్బారావు గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు మధువర్గ ద్వయం. తొలి శాసనసభ్యులు మరియు ప్రభుత్వం విప్పులు శ్రీమతి యనమల విద్యా గోపీనాథ్ గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్త్రములు. ప్రస్తుతారి శాసనసభ్యులు శ్రీమతి వడుపుల సత్యప్రభారాజా గారు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్త్రములు. ఆంధ్రప్రదేశ్ తరపున దేవదాయ శాఖామాత్యులు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్త్రములు. దేవదాయ ప్రిన్సిపాల్ సెక్రటరీ వారు నాట్రేవ్ వినయచంద్ర గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్త్రములు. దేవాలయ శాఖ కమిషనర్ వారు శ్రీ కోడుమని రామచంద్రమోహన్ గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్త్రములు. జగ్గంపేట శాసనసభ్యులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం సత్యబోధ సభ్యులు శ్రీ జ్యోతుల వెంకటప్పారావు అనే నెహ్రూ గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్త్రములు. ఇక్కడికి విచ్చేసినటువంటి రాక్షస మహాశయులందరూ కూడా స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్త్రములు. 50 మంది భక్తులు కూడా స్వామివారికి అమ్మవారికి కూడా సమర్పణ పట్టు వస్త్రములు. జై సత్యదేవ జై సత్యదేవ జై సత్యదేవ.
వారి భక్తులు సమర్పిస్తారు. విజయదుర్గా పీఠం ఘాటు గారి పక్షాన శ్రీ బాబురాజు గారు అమ్మవారికి పక్షాన విజయదుర్గా పీఠం వారు స్వామివారికి అమ్మవారి సమర్పణ పట్టు వస్త్రములు స్వామివారి విజయ కళ్యాణ మహోత్సవంలో ఏడుకన్నా పిల్లలు వచ్చి వారిద్దరు ఇప్పుడే ముహూర్తాన్ని జరిగినటువంటి సందర్భం మనం చూస్తాం. మనందరి కళ్ళల్లో కాంతి పుంజాలు నిర్మిస్తూ వడుకుతూ ఉండగా భక్తులందరి హృదయాల్లో స్వామివారి పట్ల అమ్మవారి పట్ల భక్తిగా కళాలు ప్రవహిస్తూ ఉండగా ఏడుకన్నా పిల్లలు దట్టాలని Thank you.
ఓ
తలపరాలు షటాలు ఇస్తారు. ఎవరు లేవద్దు, ఒక్క 10 నిమిషాలు ఎవరు కంగారు పడవద్దు. స్వామివారు తలపరాలు కూడా పైకి వెళ్ళారు. ఆ వచ్చిన తర్వాత రక్షాబంధులు కడతారు, పూజ అవుతుంది, ఆశీర్వాదం అవుతుంది. ఎవరు తొందరపడవద్దు. ఒక్క 10 నిమిషాలు ఎవరో తొందర పడకుండా అందరూ ఓం శ్రీ ప్రత్యేదేవాయ అని అనుకోండి. అందరూ నమస్కారం చేస్తూ గట్టిగా చెప్పండి. అమోఘం, గట్టిగా చెప్పాలి. అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యశోధనం హృషీకేశం జగన్నాథం వాగీశం వరదాయకం శపుడంచ గుణాతీతం గోవిందం గరుడధ్వజం జనార్దనం జనానందం జానకీ వల్లభం హరిం ప్రణమామి సదా భక్త్యా నారాయణం అజం ఫలం విషమే దుర్గమే ఘోరే శత్రుధ పరిపీడితే విస్తారయంతో సర్వేషు సదారిష్టం భయేషు చ నామాని ఏతాని సంకేత్య ఫలమీప్సిత ఆప్నుయాతు సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః అశ్వత్థామ చిరంజీవినః నమస్తే నమస్తే నమో సత్యదేవ నమస్తే నమస్తే దయాతే సింధో నమస్తే నమస్తే ప్రసన్నైక బంధో నమస్తే నమస్తే నమో సత్యదేవ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంవత్సర నమస్తస్యై 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 నమో నమః. అందరూ భక్తిగా నమస్కారం చేయండి. వేద పండితులు 4,400 మంత్రాలు వేదాలు చెప్తున్నారు. వేద పారాయణ అవుతుంది ముందుగా. సమస్త పాపాలను తొలగించేటువంటి స్వామి కనుక ఆయనకు వెంకట అనే పేరు. సత్యనారాయణుడు అంటే సత్య అనే శబ్దానికి అర్థం నిరంతరం ఉండేవాడు. పరమాత్మ యొక్క లక్షణం ఉపనిషత్తు చెబుతూ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యోగే వెనుక అని చెబుతుంది. సత్యస్వరూపుడు, సుఖస్వరూపుడు, ఆనంద స్వరూపుడు పరమాత్మ. అలాంటి సత్యనారాయణ స్వామి వారు సత్యస్వరూపుడు. కృష్ణ పరమాత్మ కూడా సత్యవ్రతం సత్య నిహితంగా సత్య అని భాగవత పురాణంలో ఈ సత్య శబ్దాన్ని అనేక పర్యాయాలు వ్యాసుల వారు రాశారు. సత్యాత్మకత్వం శరణం ప్రసన్నా అని భాగవతంలో కూడా కృష్ణావతార ఘట్టంలో చెప్తారు. అలాంటి సత్యదేవుడు నిజమైన స్వరూపంలో మన అందరి కోరికల్లో మన మనస్సులో నింటున్నారు. విశేషంగా ఆంధ్రదేశ ప్రజానీకంతో పాటు మన దేశ ప్రజానీకం, విదేశాల్లో ఉండేటువంటి మన తెలుగు వారు కూడా ప్రతి శుభకార్యంలో ఏదైనా ఒక గృహప్రవేశం అయినా, ఓ వివాహమైనా, లేకపోతే ఒక షష్ఠిపూర్తి అయినా, ఏదైనా శుభకార్యాలు జరిగినా తప్పనిసరిగా అందరూ సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. అలాంటి సత్యనారాయణ వ్రతం, సత్యనారాయణ ప్రసాదం ఈ రెండు చాలా గొప్ప విశిష్టతని సంతరించుకున్నాయి. స్వామి పూజ ఎంత గొప్పదో, స్వామి వ్రతం అంత గొప్పది, స్వామి ప్రసాదం అంత గొప్పది. కనుక మనందరం ఆ సత్యదేవుడి యొక్క అనుగ్రహం పొందడం కోసం ప్రయత్నం చేయాలి. స్వార్థ సంప్రదాయంలో పంచాయతీల పూజా పద్ధతిలో శంకర భగవత్పాదాచార్యుల వారు మనకి అందించినటువంటి విధానంలో ఇక్కడ వేదోక్తంగా ఈ పూజలన్నీ నడపడం చాలా కీర్తిని ఇచ్చేటువంటి విషయం. ఇక్కడ వచ్చే అన్నదాన పథకం ఉంది, జ్యోతిరాలు ఉన్నాయి, వేద పాఠశాలలు ఉన్నాయి, అనేక రకాలైన ధార్మిక కార్యక్రమాలు ఉన్నాయి, మంచి మంచి కళాకారులందరినీ ప్రోత్సహించేటువంటి లక్షణం ఉంది. అనేక వేద సభలు, యజ్ఞాలు, మహా ఉపవాసాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాది ప్రత్యేకంగా మనం రాబోతున్న విషయం ఏంటంటే
బృహత్తామక్షత్రభృద్ధవృష్ణయం విష్ణుభౌజస్సుభిమనుగ్రవీరం స్వామివారికి అమ్మవారికి కూడా రక్షాబంధన ధారణ చేస్తూ ఉన్నారు. అనేక విశేషాలు ఉన్నాయి ఇక్కడ. మనోభావించామని శ్రీనివాస గారు లాంటి పెద్దలు మక్కగొట్టు వాళ్ళు వ్యాఖ్యలు ఇక్కడ చూపించారు. ఇక్కడ యంత్రస్థాపనలో కూడా చాలా విశేషాలు ఉన్నాయి. ఆ యంత్రాంగంలో ఉండేటువంటి దేవతామూర్తుల్ని ఆ దివ్యాక్షరాలని చూసి ఆనాడు వెంకటయాసమ్మ గారు చాలా ముచ్చటపడి సంస్కృతంలో పాటించినటువంటి ఘట్టాలు కూడా మనసులో ఎదురవుతాయి. అటువంటి గొప్ప క్షేత్రం స్వామి అఖిలాండ బ్రహ్మాండ అఖిలోక అష్టకరం సౌందర్య లీలా విలాస విభవాలతో కూడినవాడు, అసలు లోకాశ్చర్యకరమైనటువంటి జీవనం చూపించినటువంటి వాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆదిమధ్యాంత రహితుడు, పరాత్పరుడు, రత్నగిరి వాసుడు, పంపాతీర నివాసి ఇక్కడ సేవలు అందుకుంటున్నారు. వారికి ఇప్పుడు పూజ చేసి నైవేద్య సమర్పణ కోసం యవనిక వస్త్రం అడ్డుపెట్టి నైవేద్యం పెడతారు. తర్వాత నైవేద్యం అయిన తర్వాత నీరాజనం మంత్రపుష్పం మనందరికీ ఉంటుంది. ఆ ఆశీర్వచనం పండిత ఆశీర్వచనం 4 వేదాల సంబంధించిన పండితులు ఇక్కడ ఉన్నారు. ఈ దేవస్థానం యొక్క గొప్పతనంలో అదొక భాగం. రెవెన్యూ శాఖ వారికి మరియు మెడికల్ అండ్ హెల్త్, ఫైర్ శాఖ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, దేవస్థానం సిబ్బంది వారికి, సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఆన్లైన్ ద్వారా చూస్తున్న భక్తులందరికీ కూడా సత్యనారాయణ స్వామి వారి దివ్యాశీస్సులు ఎప్పుడూ కలుగుతాయి.